సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల వద్ద శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలపై పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్. వినాయక చవితి మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, అందుకోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఫలక్నుమా డివిజన్ పోలీసుల తరఫున. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మా సిపి సివి ఆనంద్ గారి నిర్దేశనం మేరకు వారి మార్గదర్శనంలో మేము విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం సారు మేము అడిగినంత ఫోర్స్ ఇచ్చినారు. అదర్ జిల్లాల నుంచి మాకు ఫోర్స్ వచ్చింది. ఫలక్నుమా డివిజన్లో దరిదాపుగా 400 పైన అన్ని ర్యాంక్స్ ఆఫీసర్స్ వచ్చినారు. అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఆర్మడ్ రిజర్వ్ ఫోర్సెస్ కూడా వచ్చినాయి. ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ పికెట్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మండప నిర్వాహకుని కూడా మనము 2 సీసీ కెమెరాలు పెట్టమని అన్నాం. అక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విగ్రహాల వద్ద, మండపాల వద్ద మనం ప్రత్యేకంగా బందోబస్తు ఒక కానిస్టేబుల్ ఆఫీసర్, ఒక ర్యాంక్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పర్యవేక్షణలో నిత్యం మా సెక్యూరిటీ సైన్స్ 24 గంటలు పర్యవేక్షణ చేసి దాన్ని తిరిగేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం విస్తృతంగా ఫోర్స్ వచ్చింది కనుక మనకు దాని గురించి భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా బాలాపూర్ గణేషుడు కూడా మన హైదరాబాద్ రూట్ నుంచి వెళ్తాడు కనుక ఆ బాలాపూర్ గణేష్ రూట్లో చంద్రన్గుట్ట ఏరియాలో మనకు వస్తుంది కనుక ఆ రూట్లో ఆల్రెడీ నిన్న మా డీసీపీ సాయి చైతన్య గారు, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేము దాన్ని పరిశీలించినాం. ఆ రూట్లో వచ్చిన రోడ్ రిపేర్స్, అదేవిధంగా మనకు లో లైనింగ్ వైర్స్, కిందికి వేలాడుతున్న వైర్లు మరియు చెట్లు, అడ్డం వచ్చే చెట్లు, వాటన్నిటిని కూడా తొలగించడానికి అట్టి శాఖలకు చెందిన అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. మేము అవే కాకుండా రోడ్ రిపేర్స్ కూడా ఏదైతే ఉందో కన్సల్ట్ మున్సిపాలిటీ వాళ్ళకు, జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అటెండ్ అవుతాం. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరిగేందుకు, గణేష్ ఉత్సవాలు నిర్వహించి నిమజ్జనం జరిగేందుకు మా సిపి సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో, మా డీసీపీ సాయి చైతన్య గారి పర్యవేక్షణలో విస్తృతమైన ఏర్పాట్లు చేసినాం. ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం.